హలో అందరికీ. మీ పిల్లలు కూడా కూరలు కారంగా ఉన్నాయని అన్నం తినడం మానేస్తున్నారా? మా బుడ్డోడైతే కూర కొంచెం ఎర్రగా కనిపిస్తే చాలు అది స్పైసీగా ఉందని దాని దరిదాపుల్లోకెళ్ళడు. అలాంటప్పుడు మా బుడ్డోడు కూరగాయలు ఎలా పెట్టాలా అని ఆలోచించి కుకింగ్ ఛానల్స్ సెర్చ్ చేస్తే ఈ వెజిటబుల్ పులావ్ కనిపించింది. హెల్దీగా ఏదో చేద్దామని వస్తే అన్‌హెల్దీగా రిఫైన్డ్ ఆయిల్ యాడ్ చేసి చూపిస్తున్నారు. సరే అని రెసిపీని కోకోనట్ ఆయిల్‌తో రీప్లేస్ చేసి నా స్టైల్‌లో ఎలా చేశాను. అన్ని నూనెల్లో శ్రేష్టమైనది కొబ్బరి నూనె అని మీకు తెలిసే ఉంటుందిలేండి. కోకోనట్ ఆయిల్ బెనిఫిట్స్ నేను చెప్పక్కర్లేదనుకుంటా. అలా ముందుగా కుక్కర్‌లో కోకోనట్ ఆయిల్ ఏసి, ఆ ఆయిల్‌లో వెజిటబుల్స్ ఏసి బాగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు ఏసుకొని, తర్వాత తగినన్ని నీళ్లేసుకొని, ఆ నీళ్లు బాగా మరిగాక నెయ్యేసి, తర్వాత వెజిటబుల్ రైస్ పూర్తవ్వడానికి రైస్ ఏయడం మర్చిపోకండి. అన్నీ వేసిన తర్వాత కుక్కర్‌ని మూత పెట్టడమే. కాసేపు ఆగాక మూత తెరిస్తే వెజిటబుల్ రైస్ రెడీ. ఆ వెజిటబుల్ రైస్ పక్కన కొంచెం కరివేపాకు పొడి ఏసుకొని తింటే ఇంకా హెల్తీ.